ఇతరులు నీ గురించి కావాలని మాట్లాడే చెడు నీ పాదాలకు అంటిన దుమ్ముతో సమానం. దానిని దులుపుకోవాలి కానీ పదే పదే తలంచుకొని కుమిలిపోకూడదు. ఎవ్వరు ఎంత హేళన చేసినా నీవు తొందరపడకు. హేళన చేసిన వారితోని సలాం కొట్టించే సత్తా ఒక్క కాలానికి ఉంది. ఓర్పుతో ఉండు, నీ నేర్పు తప్పక ప్రపంచానికి తెలుస్తుంది. పైకి నవ్వుతున్న నీ ముఖం చూసి నీ నవ్వు వెనుక బాధను కూడా పసిగట్టగలిగేవాడే నిజమైన స్నేహితుడు. మనం బాగుండాలి అనుకునేవాడు కోపంగా మాట్లాడతాడు. మనల్ని మోసం చేసేవాడు మాత్రం ఎప్పుడూ నవ్వుతూనే మాట్లాడతాడు. కాస్త ఓర్పు సహనంతో ఉండి చూడు, జీవితం నీకు చాలా పాఠాలను నేర్పుతుంది. ఓర్పు ఓటమెరగదు, సహనంతో సాధ్యం కానిది లేదు. ఈ రెండు ఉన్న వాళ్ళ జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. If I could give my children three things, if I would be confident to always know their self-worth, the strength to chase their dreams, and the ability to know how truly deeply loved they are. బరువులు మోసేవాడి కంటే బాధ్యతలు తెలిసినవాడే గొప్పవాడు. మనీ ఉన్నవాడి కంటే మర్యాద తెలిసినవాడే గొప్పవాడు. జీవితం నీదైనప్పుడు దానికోసం చేయాల్సిన కష్టం కూడా నీదే. ఓడినా గెలిచినా కష్టపడటం మాత్రం ఆపకు. నీ కష్టం ఇప్పుడు నీకు గెలుపునివ్వలేకపోవచ్చు, కానీ ఏదో ఒకరోజు ఆ గెలిపే నేను అందరికీ పరిచయం చేస్తుంది. మన జీవితం శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు. శాశ్వతంగా నిలిచేది ఒక్కటే, అదే మన మంచితనం. మనుషులు మారిపోయారు అనుకోవడం నీ అమాయకత్వం. జస్ట్ ముసుగు తీసి నిజస్వరూపం చూపిస్తారు అంతే. అసలు నువ్వే పరిస్థితిలో ఉన్నావో వాళ్ళకి అనవసరం. నీతో వాళ్ళ అవసరం తీర్చుకోవడం ముఖ్యం.